మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం ఏంటి? 2023 ఐపీఎల్లో ఆర్సీబీ, ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం ఎలా మొదలైంది? ఆ వివాదంలోకి గౌతమ్ గంభీర్ ఎందుకు ఎంటర్ అయ్యాడు? మైదానంలో జరిగిన వివాదంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్పిన్నర్ అమిత్ మిశ్రా ఎట్టకేలకు నోరు విప్పాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో బయటపెట్టాడు. ఆ రోజు మైదానంలో జరిగిన క్షణాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. అది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత హీట్ ఎక్కించిన మ్యాచ్. 2023 మే 1వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 126 పరుగులు చేసింది. ఎల్ఎస్జీ చేజ్లో స్ట్రగుల్ అవుతూ ఉండగా నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్కు వచ్చాడు. అప్పుడు విరాట్ బౌలర్లకు బౌన్సర్లు వేయమని సజెస్ట్ చేసి నవీన్ ఉల్ హక్ పై సెడ్జింగ్కు దిగాడు. దీంతో నవీన్ ఉల్ హక్ సైతం విరాట్తో వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఇద్దరూ పరస్పరం నోటికి పని చెప్పుకున్నారు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అమిత్ మిశ్రా వీరిద్దరిని విడదీశాడు. నవీన్ ఉల్ హక్కు నచ్చజెప్పి పక్కకు తీసుకెళ్లాడు. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ ఎట్టకేలకు లక్నో సూపర్ జైంట్స్ను గెలిపించి హెల్మెట్ను విసిరాడు. ఇది విరాట్కు మరింత కోపం తెప్పించేలా చేసింది. అనంతరం షేక్ హ్యాండ్ సమయంలో మళ్లీ విరాట్, నవీన్ ఉల్ హక్ ఒకరినొకరు దూషించుకున్నారు. అప్పటి ఎల్ఎస్జీ మెంటర్గా ఉన్న గౌతమ్ గంభీర్ కూడా విరాట్ పైకి మాటలు వదలడంతో కోహ్లీ మరింత అగ్రెసివ్గా దూసుకెళ్లాడు. దీంతో కోహ్లీ గంభీర్ పై మ్యాచ్లో 100%, నవీన్ ఉల్ హక్ పై 50% జరిమానా విధించారు. అయితే ఆ రోజు ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్లో వివాదం ఎలా మొదలైందో అమిత్ మిశ్రా వివరించాడు. మ్యాచ్ జరుగుతూ ఉండగా విరాట్, నవీన్ ఉల్ హక్ మధ్య మాటల యుద్ధానికి దారితీసిందని, దీంతో మ్యాచ్ ఒక్కసారిగా పీక్కు చేరుకుందని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం సమయంలో విరాట్ కోహ్లీ మళ్లీ నవీన్ ఉల్ హక్ ను దుర్భాషలాడాడని తెలిపాడు. దీంతో మళ్లీ వివాదం మొదలైందని చెప్పాడు. అప్పుడు పరిస్థితి చేదాటిపోయిందని వివరించాడు. గెలిచినా ఓడినా వాదనను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం లేదని చెప్పాడు. పదే పదే సెడ్జింగ్ ఆటకు మంచిది కాదని, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని చెప్పాడు. కోహ్లీ సైతం అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.